అన్నా ఓకేనట. డిప్యూటీ సీఎం ఛాన్సే లేదని చెప్పినా ఓకేనట. బాబు పొత్తు ధర్మం పాటించకపోయినా ఓకేనట. పొత్తు ధర్మాన్ని కరకట్టలో పాతేసి 2 సీట్లు ఏకపక్షంగా ప్రకటించుకున్నా ఓకేనట. తన పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారో ఇప్పుడే చెప్పకపోయినా ఓకేనట. జస్ట్ పొత్తుంటే చాలట. ఈ విషయాన్ని క్లియర్గా తేల్చేశాడు. కానీ మరీ లొంగిపోయినట్టు ఉంటే దొరికిపోతామేమోనని కాస్త వాయిస్ పెంచి పొత్తు ధర్మాన్ని చంద్రబాబు పాటించకపోవడం కరెక్టు కాదు అంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. అసలు మీకో నిజం చెప్పనా, పవన్ కళ్యాణ్ 2 సీట్లు ప్రకటించేశాడని మీరు అనుకుంటున్నారు కదా? కానే కాదు. బాబు సూచనలతోనే ఆ 2 సీట్లు ప్రకటించాడు. నేను కొట్టినట్టు నటిస్తా, నువ్వు ఏడ్చినట్టు నటించాలి. అలా చేయకపోతే కేడర్ను నమ్మించలేం, వాళ్ళ కష్టాన్ని వాడుకోలేం. ఇదే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి గీసిన స్కెచ్. నిన్ననే కదా చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది. ఆయన అంత మంచి నటుడు కాబట్టి ఆయనను ఆ అవార్డు భరించింది. అదే గనుక రాజకీయాల్లో నటించే వారికి అవార్డులు ఇస్తే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అవార్డు కొట్టేసేవాడు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, బాబు నువ్వు కలిసి గీసిన స్కెచ్, మీరిద్దరూ కలిసి ఆడుతున్న డ్రామాలు. తెలుసుకోలేనంత అమాయకులేం కాదు తెలుగు ప్రజలు. వారు ఓ 10 ప్రశ్నలు అడుగుతున్నారు, సమాధానం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 1, సీఎం సీటు షేరింగ్ లేదని లోకేష్ అనడం అంతా ఓ ప్లాన్ ప్రకారం జరిగింది, అవునా కాదా? నాటకాల రాయుడు. క్వశ్చన్ నెంబర్ 2, నీకు డిప్యూటీ సీఎం కూడా లేదని లోకేష్ అనడం అంతా ఓ ప్లాన్ ప్రకారం జరిగింది, అవునా కాదా? నాటకాల రాయుడు. క్వశ్చన్ నెంబర్ 3, సీఎం సీటు కాదు పొత్తే ప్రధానమని నువ్వు అనడం అంతా ఓ ప్లాన్ ప్రకారమే జరిగింది, అవునా కాదా? నాటకాల రాయుడు. క్వశ్చన్ నెంబర్ 4, 2 స్థానాలకు చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించడం అంతా ఓ ప్లాన్ ప్రకారం జరిగింది, అవునా కాదా? నాటకాల రాయుడు. క్వశ్చన్ నెంబర్ 5, బాబు పొత్తు ధర్మం పాటించలేదని నువ్వు స్టేట్మెంటు ఇవ్వడం అంతా ఓ ప్లాన్ ప్రకారం జరిగింది, అవునా కాదా? నాటకాల రాయుడు. క్వశ్చన్ నెంబర్ 6, నువ్వు కూడా 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం అంతా ఓ ప్లాన్ ప్రకారం జరిగింది, అవునా కాదా? నాటకాల రాయుడు. క్వశ్చన్ నెంబర్ 7, బాబుపై ఒత్తిడి తెస్తున్నట్టుగా నువ్వు ప్రకటనలు చేయటం అంతా ఓ ప్లాన్ ప్రకారం జరిగింది, అవునా కాదా? నాటకాల రాయుడు. క్వశ్చన్ నెంబర్ 8, జనసేన కేడర్ను తప్పుదారి పట్టించే ఎత్తుగడ వేయడం అంతా ఓ ప్లాన్ ప్రకారం జరిగింది, అవునా కాదా? నాటకాల రాయుడు. క్వశ్చన్ నెంబర్ 9, ఒకరు కొట్టినట్టుగా ఇంకొకరు ఏడ్చినట్టుగా నటించడం అంతా ఓ ప్లాన్ ప్రకారం జరిగింది, అవునా కాదా? నాటకాల రాయుడు. క్వశ్చన్ నెంబర్ 10, పొత్తుల మాటన పార్టీని ప్యాకేజీ లెక్కన అమ్ముకోవడం అంతా ఓ ప్లాన్ ప్రకారం జరిగింది, అవునా కాదా? నాటకాల రాయుడు. ఈ 10 ప్రశ్నలు ప్రజలు అడుగుతున్నారు, వాటికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. రైట్, ఈ అంశాలపైనే మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ఎంఏవి ప్రసాద్ రెడ్డి గారు, సీనియర్ అనలిస్ట్, ఇక సుధాకర్ బాబు గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, అలాగే సుహాసిని ఆనంద్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. ముందుగా ఈ డిబేట్ స్టార్ట్ చేసే ముందు ప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడే ముందు, పవన్ కళ్యాణ్ ఈ సీట్స్ పైన అంటే చంద్రబాబు పొత్తు ధర్మాన్ని పాటించకుండా 2 సీట్లను ప్రకటించడం ఇది కరెక్ట్ కాదు అనేటటువంటి అంశాన్ని మాట్లాడుతూ, అయినా సరే మా పొత్తు కంటిన్యూ అవుతుందని చెప్పటం. రైట్, ఏమన్నారనేది పవన్ కళ్యాణ్ ఒకసారి బయట ప్లే చేయండి. ఇది ప్రత్యేకించి ఎన్నికలకు సంబంధించిన విషయం కాబట్టి మీకు చెప్తా ఉన్నా. మండపేట నుంచి మన నాయకులు చాలామంది వచ్చి చాలా బాధపడిపోతూ ఉన్నారు. మనం పొత్తులో ఉండి మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు, మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది ఇది అంటే, ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు. ఖచ్చితంగా అంత మీకు ఏకీపిస్తున్నాను. చాలా ఇబ్బంది పడ్డారు అందరూ. రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. ఇది ప్రత్యేకించి ఎన్నికలకు సంబంధించిన విషయం కాబట్టి మీకు చెప్తా ఉన్నా. మండపేట నుంచి మన నాయకులు చాలామంది వచ్చి చాలా బాధపడిపోతూ ఉన్నారు. మనం పొత్తులో ఉండి మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు, మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది ఇది అంటే, ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు. ఖచ్చితంగా అంత మీకు ఏకీపిస్తున్నాను. చాలా ఇబ్బంది పడ్డారు అందరూ. రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. రైట్, ప్రసాద్ రెడ్డి గారు, చంద్రబాబు పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించారట, పొత్తు ధర్మాన్ని పాటించలేదట. సరే, నిజానికి చంద్రబాబు ఏ ధర్మాన్ని పాటించారు అలా మాట్లాడుకుంటే, సరే పొత్తు ధర్మాన్ని అనుకుంది ఆయన ఉల్లంఘించారో లేదనేది. కానీ ఇదంతా చూస్తుంటే ఈయన రాజోలు రాజానగరం ప్రకటించడం కానీ, ఆయన ముందుగా చెప్పడం కానీ, ఇదంతా కేడర్ని తప్పుదారి పట్టించే ఉద్దేశంతో చంద్రబాబు పర్మిషన్తోనే ఈయన అనౌన్స్ చేశారనేది ఒక టాక్. మీకేమనిపిస్తోంది? ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ విన్న తర్వాత మీకేమనిపిస్తోంది? మీ అనాలిసిస్ ఏంటి?
రాజకీయాలలో సినిమా రంగం ప్రభావం నాకు బాగా కనిపిస్తుంది గత కొద్ది నెలలుగా. ఆ, నాటకి అంటే పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అంటే ఎన్టీ రామారావు ఉండగానే సినిమాటిక్ గా రాజకీయాలను కొంత మార్చాడు. కాకపోతే ఆయన ఆల్వేస్ గ్రౌండెడ్ ఇన్ ది గ్రౌండ్. ఉమ్, ఈయనైతే స్టూడియో జీవితానికి, నిజ జీవితానికి, రాజకీయ జీవితానికి తేడా తెలియకుండా వ్యవహరిస్తున్నాడు. అందువల్లనే ఆయన స్టూడియోలో ఏం మాట్లాడతాడో, సినిమాలో డైలాగులు ఏం చెప్తాడో, బయట కూడా అదే చెప్తున్నాడు. అందువల్ల ఏంటంటే మనకి సినిమా ఏంటి, నిజ జీవితం ఏంటి, రాజకీయం ఏమిటి అర్థం కాకుండా పోతున్నది. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీని నిలువరించాలి అనే ఏకైక లక్ష్యంతో పవన్ కళ్యాణ్ ఆయనను ఓడించాలని ఏకైక లక్ష్యంతో కృషి చేస్తున్నాడు. గత 2-3 సంవత్సరాలుగా ఇదే మాట చెప్తున్నాడు. ఆయన ఇప్పటి వరకు ఒక అడుగైనా ముందుకు వేశాడా? అన్ని పార్టీలను కూడగట్టగలిగాడా? కేవలము చంద్రబాబు నాయుడును ఈయన కలిసి రహస్య మంత్రాలు జరుపుతారు. వాళ్ళు ఏమేం మంత్రాలు జరుపుతున్నారో వాళ్ళ పార్టీ తెలుగుదేశం వాళ్ళకి తెలియదు, జనసేన వాళ్ళకి తెలియదు. వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటారు, ఏదో నోట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. నిజంగా ఎక్స్చేంజ్ చేసుకుంటారా లేకపోతే చంద్రబాబు డిక్టేట్ చేసుకుంటే ఈయన తల ఊపుతాడా అనేది మనకు తెలియదు నిజానికి. కాకపోతే ఏంటంటే ఈయన కూడా నేనేదో కాంట్రిబ్యూట్ చేస్తున్నాను డిస్కషన్ అన్నట్టుగా మాట్లాడతాడు. ఈయనకి రాజకీయ పరిజ్ఞానము ఉమ్, శూన్యము. గ్రాస్ రూట్స్ లో ఆయనకి సంబంధాలు లేవు, పార్టీ యంత్రాంగము లేదు. ఆయన కేవలము కులం మీద ఆధారపడటం వల్ల మొదటినే దారి తప్పిపోయాడు. ఆయన కులం 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 అనే విషయాన్ని ఎత్తడం, రాజకీయాల్లో కులం ఎవ్వరినీ ముందుకు తీసుకెళ్ళలేదు. అది ఒక 10%, 5% బెనిఫిట్ చేస్తుంది తప్ప కులం ముందుకు తీసుకెళ్ళలేదు. ఈయన కులం ఫోకస్ గా రాజకీయం నడపడం, ఆయన అనుచరులు కూడా ఎప్పుడు నిరంతరం కులం గురించి మాట్లాడటం వల్ల ఆయన గోదావరి జిల్లాలోనే చాలా పలసనైపోయాడు. గోదావరి జిల్లాలోనే ఒంటరైపోయాడు. నిజానికి టీడీపీ వారు కూడా జనసేనను సపోర్ట్ చేసే పరిస్థితి లేదు, జనసేనను టీడీపీ సపోర్ట్ చేయరు, టీడీపీ వారిని జనసేన సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. నిరంతరము కులం 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 అనే ఒక భజన చేయటం, అది అంతర్లీనంగా కులం లేదు భారత రాజకీయాలలో అంటే నేను కూడా అంగీకరించను. కానీ దాని గురించి జపం చేయటం అనే పెద్ద తప్పిదారి గతంలోనే ఈయన చేస్తున్నాడు అన్నారు కదా, పవన్ కళ్యాణ్. మనకి కాపు రిజర్వేషన్ల కోసం అక్కడ తునిలో ఆ రైలు దహనం ఆ ఘటన జరిగిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత నేను కులాలకు మతాలకు అన్నిటికీ అతీతం, ఇలా నేను అని ఒక ఆయన చెప్పారు. నేను ముద్రగడ గారిని కలిసి లేకపోతే ఒక మీడియేటర్ గా ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వానికి ఆయనకి మధ్య నేను వ్యవహరించిన అది రాజ్యాంగానికి తూట్లు పొడిచినట్టే, అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడిచినట్టే అని మాట్లాడారు. అంటే ఆయన ఆ స్టాండ్ మీద నిలబడినా కొంత మెచ్యూరిటీ కనిపించేది ఉండేది. రాజకీయ నాయకుడిగాను, అంటే ఆయన స్టేట్స్మెన్ గా. అవును. ఇప్పుడు నేను ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ముద్రగడ పద్మనాభం గారు కూడా కేవలం క్యాస్ట్ సెంట్రిక్ రాజకీయాలు నడపడం వల్లనే ఆయన అన్ని కులాలకు నాయకుడిగా ఎదగవలసిన ఒక మంచి నాయకుడు అండి ఆయన. నేను దీని మీద ఒక సంపాదకీయం రాశాను దక్కన్ క్రానికల్ గ్రూప్ లో పనిచేసేటప్పుడు. ఓకే. మీరు అన్ని కులాలకి నాయకుడు కావాల్సిన వాడు, మీరు ఎందుకు ఒక కులానికి పరిమితం అయిపోతున్నారు ముద్రగడ పద్మనాభం గారు అని ఆయన అడ్రస్ చేస్తూనే ఉమ్, సంపాదకీయం రాశాను. నాకు అదే అభిప్రాయం ఇప్పటికి కూడా ఉంది. ఓకే. ముద్రగడ ఏం తప్పిదం చేశాడో పవన్ కళ్యాణ్ కూడా అదే తప్పిదం చేస్తున్నాడు. దే హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ షెల్. వాళ్ళు Yes. వేసేసి మనం అన్ని కులాలకి యాక్సెప్టబుల్ ఫేస్ గా తయారు కావాలి, ఇప్పుడు అధికారంలో రాకపోయినా భవిష్యత్తులో అధికారం సంపాదించడానికి సిద్ధం కావాలన్న విషయం వాళ్ళకి తెలియట్లేదు. Hmm. ఎందుకంటే వాళ్ళు నేను ఈ పదం ఉపయోగించడం నాకు కూడా ఇష్టం లేదు, అది సర్పంచ్ సెంట్రిక్ ఆలోచన నుంచి బయటపడలేకపోతున్నారు. ఎందుకని అంటే వాళ్ళకి చదువు సరిగ్గా లేకపోవటమా, Hmm. లేకపోతే ఎక్స్పోజర్ లేకపోవటమా అనేది ఏంటంటే వాళ్ళు ఎప్పుడు దాని గురించే మాట్లాడుతుంటారు. అంత అవసరమా? నిజానికి మీకు అభిమానం ఉంటే మీకు తప్పకుండా ఓటేస్తారు. మీరు రోజు దాని గురించి మాట్లాడినంత మాత్రాన ఓటేయరు. అవును. అలాగే మీకు రాజకీయ ప్రాధాన్యత మీ కులం 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 అని చెప్పుకుంటే ఎవరు ఇవ్వరు. మీకు ప్రజల్లో అభిమానం ఉన్నదా? ఎన్ని కులాల మధ్య బ్రిడ్జెస్ నిర్మించుకున్నారు, స్నేహాన్ని నిర్మించుకున్నారు, సోషల్ ఇంజనీరింగ్ లో మీ వైపు వాళ్ళు ఉన్నారు అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది తప్ప నేను ఎప్పుడు ఒకే కులం అంటే. రెండో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నానండి. కాపు కులం యొక్క న్యూమరికల్ స్ట్రెంగ్త్, వారి యొక్క స్ట్రెంగ్త్ ని అతిగా వాళ్ళు ఊహించేసుకుంటున్నారు. మనకి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తూర్పు కాపులు ఉన్నారు, మున్నూరు కాపులు ఉన్నారు, బలిజలు ఉన్నారు, ఇతర కులాల వారు ఉన్నారు. మున్నూరు కాపులు, తూర్పు కాపులు ఇప్పటికీ వెనుకబడిన తరగతుల వారు. గోదావరి జిల్లా కాపులు మాత్రమే రిజర్వేషన్ లేదు. ఆ విషయాన్ని గమనించకుండా మేము బీసీల్లో కలవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. బీసీలు యాక్సెప్ట్ చేయరు, అగ్రవర్ణాల్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అందువల్ల ఏంటంటే దే ఆర్ క్రష్డ్ బిట్వీన్ టూ సోషల్ గ్రూప్స్, ఓసీ గ్రూప్ అండ్ బీసీ గ్రూప్.
అందువల్ల ఐడెంటిటీ క్రైసిస్ తోటి సఫర్ అవుతున్నారు. అందువల్ల ఎప్పుడు కులం అని మాట్లాడుతున్నారు. అది ఎంత తొందరగా మాట్లాడటం మానేస్తే ఆ కులానికి, ఆ కులం నుంచి ముఖ్యమంత్రులుగాను లేకపోతే పెద్ద పెద్ద నాయకులుగా ఎమర్జ్ అవ్వాలనుకున్న వారికి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా ఒక డైరెక్షన్ లో, చంద్రబాబు డైరెక్షన్ లో జరుగుతోందా? లోకేష్ అనడం కానీ సీఎం సీట్ లేదు, షేరింగ్ లేదని అనడం కానీ, డిప్యూటీ సీఎం కూడా లేదని అనడం కానీ, ఇప్పుడు టీడీపీ దానికంతటా అదే సీట్లను ప్రకటించుకోవడం కానీ, ఈయన వచ్చి గట్టిగా ఏదో మాట్లాడినట్టు చంద్రబాబుని పొత్తు ధర్మం ఉల్లంఘిస్తారా, అది చేస్తారా, ఇది చేస్తారని మళ్ళీ ఫైనల్గా పొత్తు వెళ్లాల్సిందే మనం అని చెప్పటం, ఇదంతా ఒక పద్ధతి ప్రకారం క్యాడర్ని నమ్మించేటటువంటి ప్లాన్ ఏదన్నా ఉందా దీని వెనుక? ఖచ్చితంగా ప్లాన్ ఉన్నదండి. ప్లాన్ ఉండటం వల్ల ఇలా బిహేవ్ చేస్తున్నారు. మనకి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన అనుభవం ఉన్నది. ప్రజారాజ్యాన్ని వెన్నుపోటు పొడిచిన వారెవరు? ఈనాడు పత్రికతోటి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్న పరకాల ప్రభాకర్ లాంటి వారే ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి ఆఖరికి ఆ పార్టీ ఆఫీస్ లోనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ పార్టీని ఆఖరి క్షణంలో భ్రష్టు పట్టించారు. ఎట్ ది ఇన్స్టెన్స్ ఆఫ్ తెలుగుదేశం, ఎట్ ది ఇన్స్టెన్స్ ఆఫ్ రామోజీరావు. అదే వ్యూహాన్ని ఈసారి చాప కింద నీటిలాగా వీళ్ళు చేస్తున్నారు. దాన్ని అర్థం చేసుకోవడానికి పవన్ కళ్యాణ్కి ఇంకా మెచ్యూరిటీ రావాల్సింది. చిరంజీవి అర్థం చేసుకున్నాడు. అంటే జెండా పీకేశారని హెడ్ లైన్ పెట్టినప్పుడు ఆయన తీవ్రంగా స్పందించారు. మేము మా పార్టీని మేము విలీనం చేస్తే మీకు అంత ఎటకారంగా ఉందిరా, మీకు ఎందుకు మా మీద అక్కసు అని కూడా ప్రశ్నించారు. కానీ ఇలాంటి అక్కసు రెండు కులాల మధ్య, ముఖ్యంగా కాపు కమ్మ కులం మధ్య వచ్చే తాము మరింత ఏకాకులం అయిపోతుంది. కమ్మ కులం ఇప్పటికే చాలా వరకు దురదృష్టవశాత్తు ఇట్ ఈస్ ఎ వెరీ డైనమిక్ అండ్ ఎంటర్ప్రైజింగ్ క్లాస్. ఖచ్చితంగా నేను వాళ్ళని అభిమానిస్తాను. కానీ వాళ్ళ వ్యూహం తప్పిదాల వల్ల ఒంటరిగా ఏకాకులైపోయారు. చంద్రబాబు అని నస్మరించి కపటి నాయకుడిని నమ్ముకుని ఎన్టీ రామారావు లాంటి ఉదాత్తుడిని విశాల హృదయాన్ని వదిలేసుకోవడం వల్ల వాళ్ళు ఇప్పటికీ సఫర్ అవుతున్నారు. దాని ఫలితాలు ఇప్పుడు వస్తున్నాయి. ఒంటరి అయిపోతున్నామని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సోషల్ ఇంజనీరింగ్ వల్ల మా ఒంటరి అయిపోతున్నా అన్న భయం వాళ్ళలో ప్రవేశించింది. అందువల్ల ఏదో రకంగా పవన్ కళ్యాణ్ నయానో భయానో డబ్బో ప్రలోభమో ఏదో రకంగా చేసి తమతో ఉంచుకోవాలి అని చాలా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఒక దశ మించి పవన్ కళ్యాణ్ ఎదగటాన్ని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ భరించరు, సహించరు, అలౌ చేయరు. వాళ్ళకు ఉండే మీడియా కంట్రోల్ గానీ ఇతర కంట్రోల్స్ ద్వారా వాళ్ళు ఎట్టి పరిస్థితులను అలౌ చేయరు. కాబట్టి నేను మొదటి నుంచి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితులు ఓడించడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తాడు, లోకేష్ బాబు ప్రయత్నం చేస్తాడు, జగన్ ఆటోమేటిక్ గా ప్రయత్నం చేస్తాడు, రాజకీయ ప్రత్యర్థి కాబట్టి. పవన్ కళ్యాణ్ వాళ్ళకి అనుమానం లేదు. కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఓడించడానికి చంద్రబాబు నాయుడు, లోకేష్ గట్టిగా ప్రయత్నం చేస్తారని. ఏది పొత్తులో ఉన్నా సరే ఉన్నా సరే ఆయనను వ్యక్తిగతంగా నెగ్గకుండా చూస్తే జాగ్రత్తలు అన్ని తీసుకుంటారు. దానికి అవసరమైన ఫైనాన్స్ చేస్తారు. అవసరమైన చోట తమ సోషల్ గ్రూప్ ని యాక్టివేట్ చేసి పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా ఓటు చేస్తారని నేను నమ్ముతాను. పవన్ ఓడించడం వల్ల ఏంటి సార్ అసలు ఏంటి, ఎందుకు పవన్ ఓడించాలనుకుంటారు వాళ్ళు? మీరు సెన్సేషనల్ కామెంట్ చేశారే. నేను చాలా కాలం నుంచి చేస్తున్నాను, మీ దృష్టికి రాలేదేమో. పవన్ కళ్యాణ్ అని పొటెన్షియల్ ఎనిమి, అతనిలో ప్రజాభిమానం కొంత ఉన్నది కాబట్టి ఆయన పొటెన్షియల్ ఎనిమి. ఎవరికి ఎనిమి? ఆయన జగన్మోహన్ రెడ్డికి ఎనిమి కాదు. ఆయన జగన్మోహన్ రెడ్డికి దరిదాపుల్లో కూడా రాలేడు. చంద్రబాబుకి ఎనిమి, ఇప్పుడే కింద పడిపోయిన చంద్రబాబుకి ఎనిమి, భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్న లోకేష్ బాబుకి ఎనిమి. కాబట్టి వాళ్ళిద్దరూ తప్పకుండా ఆయన ఓడించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఈయన ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తాడో ఆ నియోజకవర్గంలో ప్రబల కులాలు ఈయన ఓడించడానికి ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే ఒకసారి ఈయన తిష్ట వేసుకుంటే మళ్ళీ ఆయన కలపడం కష్టం అని వాళ్ళకి తెలుసు. భీమవరంలో లాస్ట్ టైం అదే జరిగిందండి. భీమవరంలో జరగడానికి అదే కారణము, ఆయన ఓడిపోవడానికి కూడా అది కారణం. ఇది మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా రిపీట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలవడం అనేది దాదాపు అసాధ్యమని నేను భావిస్తున్నాను. ఆయన పార్టీ తరఫున కొందరు నెగ్గితే నెట్టొచ్చు కానీ ఆయన అవకాశాలు చాలా తక్కువ. రైట్. ఒక కాల్ ఉన్నారు, ప్రసాద్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఇంతకుముందు ఒక 1 month బ్యాక్ కూడా ఇదే షోలో నేను మాట్లాడినాను. చెప్పండి. అదే రోజు పవన్ కళ్యాణ్ గురించి మీరు తీసినప్పుడు చెప్తున్నాను, ఈయన రెండుకి చెడ్డ రేవడి అవ్వబోతున్నాడు అని. గుర్తుందా మీకు? అవును అవును. ఈ రోజు దానికి దగ్గరగా ఉన్నాడు అని అనిపించట్లేదా మీకు? మీరు ఇప్పుడు మాట్లాడినారు సీట్ల గురించి. ఓకే. మీ 10 questions లోనూ ఇదొక టాపిక్ గా ఉండేది. దేనికి ఈయన్ని కన్సిడర్ చేయట్లేదు, అయినా ఓకే నాకు తప్పు కావాలి. అవును.
రెంటికి రెడ్డి రేవడి అయినాడని అదే, ఎలక్షన్ కరెక్టే. కాకముందని ఇప్పుడు ఎస్ కరెక్టే, మీరు ముందే ఊహించారు ఇది ముందే చెప్పారు మీరు. నేను 1 month ముందు చెప్తున్నాను, నేను ఇదే షోలో మాట్లాడాను మీతో. ఎస్ అవును ప్రసాద్ గారు. సార్, ఇది యాక్చువల్ ఏపీ పొజిషన్ ఏంటంటే అండి, బిట్వీన్ టీడీపీ అండ్ జనసేన. జనసేనకి టీడీపీ జనసేన కేడర్ సపోర్ట్ చేయడానికి రెడీగా లేదు. జనసేన ప్లేస్ టీడీపీ ప్లేస్ లో జనసేనకి ఇస్తే టీడీపీ సపోర్ట్ చేయడానికి రెడీగా లేదు. చోటు కూడా గెలవలేని పరిస్థితుల్లో ఇద్దరు అవుతున్నారు. రైట్ అండి, మంచి పాయింట్ చెప్పారు. మీరు ముందే గెస్ట్ చేశారు ఏం జరగబోతుంది పవన్ కళ్యాణ్ భవిష్యత్ అనేది. రైట్, థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు కాల్ చేసినందుకు. ఎస్ సుధాకర్ బాబు గారు, టీడీపీ చిన్న చూపు చూస్తోందట జనసేనని, ఆయన అన్నదే. లోకేష్ సీట్ షేరింగ్ లేదని అన్నాడట, డిప్యూటీ సైతం లేదని అన్నాడట, చంద్రబాబు పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించాడట, 2 సీట్లు చెప్పకుండా ప్రకటించేశాడట, జనసేన నేతలంతా వచ్చి చాలా బాధపడితే వారందరికీ ఈయన సారీ చెప్పాడట, చంద్రబాబు ఇలా చేయటం కరెక్ట్ కాదని కూడా వారితో అన్నాడట. ఇంత జరిగినా సరే చంద్రబాబుతోనే ప్రయాణం అట, పొత్తు మాత్రం వాళ్ళతోనేనట. ఇది క్యాడర్ని మోసం చేసేటటువంటి అంశం కాదా? చంద్రబాబు పవన్ కళ్యాణ్ తెలివిగా స్కెచ్ గీసినట్టు అనిపించట్లేదా మీకు? ఖచ్చితంగా అండి. ఫస్ట్ నా తోటి ప్యానలిస్టులు అయిన ప్రసాద్ రెడ్డి గారికి, బీజేపీ ప్యానలిస్టుకు నమస్కారం అండి. నమస్తే. మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ ప్రకటించినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి శుభాకాంక్షలు చెబుతున్నాం. ఇక ఈరోజు డిబేట్ అంశంలో మీరు ప్రేక్షకులకు వీక్షకులకు ఒక 10 ప్రశ్నలు వేశారు. ఆ 10 ప్రశ్నలకు ముందు నేనే నాకు తెలిసిన సమాధానాలు చెప్పి ఇవి జనం మధ్యలో చర్చనీయాంశాలుగా ఉన్నాయి కాబట్టి దాన్ని మనం మాట్లాడదాం. మీరు 10 ప్రశ్నలు వేస్తే 10 ప్రశ్నల్లో 6 ప్రశ్నలు ఖచ్చితంగా అవునండి, 7, 8, 9, 10 8, 9, 10 కావచ్చు. అవి ఖచ్చితంగా ఆయన అంగీకరించి తీరాల్సిందే. మిగతా వాటిని గురించి ఆల్రెడీ చెప్పాము. ఇప్పుడు ప్రజలందరికీ తెలిసిన అంశాలను మనం డిబేట్గా పెట్టుకున్నాము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈరోజు సారీ చెప్పటం మొదలుపెట్టాడు. ఎలక్షన్ అయిపోయినా మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ కార్యకర్తలకు ఇలాంటి మీటింగ్లు పెట్టి సారీ చెబుతూనే ఉంటాడు. అలాగే కోపం వచ్చిన వ్యక్తి యొక్క ముఖ కవళికలు, ఫ్రస్ట్రేషన్లో ఉండే వ్యక్తి యొక్క ముఖ కవళికలు, అలాగే తన అసహనాన్ని ప్రదర్శించడానికి ఆయన చెప్పే ముఖ కవళికలకు, ఈరోజు ఆయన ముఖ కవళికలకు, ఆయన హావభావాలకు, ఆయన తలకు రంగేసుకుని చక్కగా గ్లామరస్గా వచ్చారు. కాబట్టి మాకేమర్థమవుతుందంటే ఇదంతా కూడా మీరు అదే మీ 10 ప్రశ్నలో ఇదంతా స్క్రిప్ట్ ప్రకారం నువ్వు ఒక 2 ప్రకటించు, నేను ఒక 2 ప్రకటిస్తాను, ఇటు నా క్యాడర్ నుంచి నాకు తలనొప్పులు రావు, అటు నీ వైపు నుంచి నీ క్యాడర్ నుంచి తలనొప్పులు రావు, ఒక పథకం ప్రకారం నువ్వు ఒక 2, నేను ఒక 2, నువ్వు ఒక 3, నేను ఒక 3 అలా ప్రకటించుకుంటూ పోతామని వాళ్ళిద్దరు అనుకొని చేస్తున్న పనే. అయితే ఆటలో అరటిపండు బీజేపీ అనే అనుమానం వస్తుంది నాకు. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ అఫీషియల్ పొత్తు బీజేపీతో ఉంది. అవును, బీజేపీ వాళ్ళేమో ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ దగ్గరికి వాళ్ళు వెళ్ళినట్టు కానీ, లేదా పవన్ కళ్యాణ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టు కానీ ఈ రోజు వరకు మనం ఏ దృశ్యాలు టీవీల్లోనూ వార్తలు చూడలేదు, ప్రాక్టికల్ జరగట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, నేను బీజేపీని కూడా పొత్తులో ఉండేటట్టుగా ఒప్పిస్తాను అంటున్నాడు. ఆయన ఒప్పించేది ఎప్పుడు, పొత్తులు జరిగేది ఎప్పుడు, లేదా సీట్ల పంపిణీ ఎప్పుడు అవగాహనకు వస్తారనేది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన పార్టీ కార్యకర్తలకు, మరి ముఖ్యంగా బీజేపీ పార్టీ కార్యకర్తలకు అర్థం కాని ఒక ఆశ్చర్యకరమైన రాజకీయ అంశం. అది చాలా డిబేటబుల్ పాయింట్. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ ప్రధానమంత్రి గారు ఉన్న బీజేపీ పార్టీ, అలాగే ఎన్టీఆర్ గారు కుమార్తె అయిన భువనేశ్వరి గారు ఈ రోజున వారు పురంధేశ్వరి గారు పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న సందర్భంలో ఎందుకు బీజేపీ క్రియాశీలకంగా పొత్తుల మీద వ్యవహరించట్లేదు అనేది కొద్దిగా అర్థం కావట్లేదండి మాకు. అలాగనే పవన్ కళ్యాణ్ తన వ్యవహార శైలిని మనం మొదటి రోజు నుంచి మనం గమనిస్తే పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలని కుతూహలం ఎక్కువగా కనపడుతూ వచ్చింది. అలాగనే వాళ్ళు 2014లో అధికారంలోకి రావడానికి మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తిరుపతి నుంచి మొదలుపెట్టి విశాఖపట్నం వరకు
ఇచ్చిన హామీలు ప్రజలందరికీ తెలుసు అని మళ్ళీ నేను ఇప్పుడు ఆవు కథ వల్లు వేసినట్టయితే కాబట్టి దాని జోలు నింపాను. ఆ 14లో ఇచ్చిన హామీలు ఏవి కూడా 3 పార్టీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు 2014లో అధికారంలోకి రావడానికి కారకమైన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైనప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా గొంతెత్తి ప్రశ్నిస్తాను అని చెప్పిన ఆయన ప్రశ్నించకపోగా మళ్ళీ సినిమాలకు పరిమితమయ్యాడు. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయటం అనే ఎజెండా మీదే పనిచేస్తున్నాడని పదే మా పార్టీ మేము చెబుతున్నప్పుడు ప్రజలకు అర్థం కాలేదు. కానీ ఈరోజు కూడా ప్రజలకు ఆయన ఇచ్చిన సందేశం ఏంటంటే ఆయన చంద్రబాబు నాయుడు గారికి పెంపుడు కుమారుడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయటానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కన్నా, కడుపును పుట్టిన లోకేష్ కన్నా చిరంజీవి గారి తమ్ముడైన పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా పనిచేస్తున్నాడని, మాత్రం ఉత్సాహంగా పనిచేస్తున్నాడని, ఏ త్యాగానికైనా సిద్ధం కావాలనేది ఆయన సంకేతం ఇస్తున్నాడు. ప్రసాద్ రెడ్డి గారి యొక్క విశ్లేషణని నేను పూర్తిగా అంగీకరిస్తూ, ప్రసాద్ రెడ్డి గారు సుదీర్ఘంగా 17 నిమిషాలు వారి విశ్లేషణ అద్భుతం అండి. వారు చెప్పింది ప్రతిదీ అక్షర సత్యం. ఎందుకంటే ఈ రోజున కులాలను వదిలేసి మనం రాజకీయ చర్చ చేస్తే అది మనం ప్రజలను తప్పుదోవ పట్టించినట్టే. తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన కులాలు, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకమైన కులాలు, అలాగనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన కులాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైన కులాలు. ఆ కులాల వైరుధ్యాల మధ్యలో కులాలు రెండు అన్ని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు రెండుగా విడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని అభిమానించి సపోర్ట్ చేసే కులాలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించి సపోర్ట్ చేసే కులాలుగానే ఈ రాష్ట్రంలో విభజన జరిగిందనేది ఈ రోజున సుస్పష్టమైంది. రేపు ఎలక్షన్ కూడా అండి, రెడ్డి గారికి కమ్మారికి జరిగే ఎలక్షన్ కాదు, రెడ్డి గారికి కాపులకు జరిగే ఎలక్షన్ కాదు, లేదా రెడ్డి గారికి మీరు ఇతర కులాలకు జరుగుతున్న ఎలక్షన్ కాదు, లేదా కమ్మవారికి రెడ్లకు జరుగుతున్న ఎలక్షన్ కాదు, కమ్మవారికి కాపులకు జరుగుతున్న ఎలక్షన్ కాదు. ఇట్ ఈస్ ఎ ప్యూర్ క్లిస్టర్ క్లీన్ స్ప్లిట్ బిట్వీన్ చంద్రబాబు నాయుడు మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ డౌన్ ట్రేడన్కు అనగా అట్టడుగు వర్గాలకు చేరిని అని మేము విశ్వసిస్తున్నాం. అట్టడుగు వర్గాలకు చేరలేదని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లాంటి హైటెక్ ముఖ్యమంత్రి గారికి వంతపాడుతున్నాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ రూపంలో వచ్చినా, పవన్ కళ్యాణ్ గారు కాపు కులస్తుడిగా వచ్చినా, పవన్ కళ్యాణ్ గారు మెగాస్టార్ గారు తమ్ముడుగా వచ్చినా, పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ గా వచ్చినా, పవన్ కళ్యాణ్ గారు సినిమా స్టార్ గా జనాలతో ఏ విధంగా వచ్చినా ఓటర్ మహాశయుడు బటన్ నొక్కేటప్పుడు కనపడేది మాత్రం ఆత్మసంతృప్తి, ఆత్మాభిమానము. మా కుటుంబానికి జరిగిన మేలే కనపడతాయి కానీ మేము చూసిన సినిమాలు కనపడవు, మా కళ్ళ ముందు అందాలు కనపడవు, ఆ రోజు ఓట్లకి ఇచ్చిన డబ్బులు కనపడవు. కనపడేది కేవలం మా కుటుంబంలో జరిగిన అభివృద్ధి, మేం పొందిన లాభం, మా బిడ్డలకు చేస్తున్నటువంటి లాభాలు, మా బిడ్డల భవిష్యత్తు కోసం ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేశాడు, ఆ ముఖ్యమంత్రి గారు ఏం చేశాడు, మా గ్రామాలలో మా కళ్ళ ముందున్న 1,20,00,000 రూపాయల భవన నిర్మాణాలన్నీ ఈ ముఖ్యమంత్రి చేశాడా, ఆ ముఖ్యమంత్రి ఏమైనా చేశాడా, లేదా ఆ ముఖ్యమంత్రి తన అధికారంలోకి రావడానికి 2014లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలని నెరవేర్చాడా లేదా, 2019లో నవరత్నాల పేరుతో ఇచ్చిన హామీలని నెరవేర్చలేదా అనేది డిబేటబుల్ పాయింటే గానీ ఈ రోజున కులాల మీదనే ఎలక్షన్ జరిగే మాట అయితే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయి ఉండేవాడు కాదు. ఈ రోజున రెడ్డి గారు అని కనుక మన జగన్మోహన్ రెడ్డి గారిని భావించుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున చిన్న కులాలన్నింటినీ వెంటేసుకొని కమ్మవార్లందరిలో భావాజలం ఉన్నవాళ్ళు ఉన్నారు, సమాజాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, బ్రాహ్మణ్స్ లో సమాజాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, వైశ్యుల్లో ప్రేమించే వాళ్ళు ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం చేసింది కాపు కులస్తులేనండి. ఇది జగమెరిగిన సత్యం, ఈ చరిత్రలో ఎప్పుడు తిరగలేనిది. ఇప్పుడు రంగా గారి హత్య ఉదంతాన్ని ఎలా మర్చిపోగలుగుతారు? అలాగే ముద్రగడ్డ పద్మనాభానికి తన కుటుంబంలో తన ఇంట్లోకి పోయి అవమానించిన విధానాన్ని ఎలా మర్చిపోగలుగుతుంది? అలాగనే రైలును తగలబెట్టిన సంఘటన కాపు కులస్తుల మధ్యలో నుంచి ఎలా మర్చిపోతారు? కాపు కులస్తులను బీసీ రిజర్వేషన్ చేస్తానని నారా చంద్రబాబు నాయుడు కాపు కులస్తులకు చేసిన ద్రోహాన్ని కాపు కులస్తులు ఎలా మర్చిపోతారు? ఇవన్నీ అదే ఇప్పుడు మసిబూచి మారేడుగా చేసి పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టుకొని జనాల్లో ఆయనకున్న సినిమా గ్లామర్ని జనాల్ని పోగొట్టుకోనికి ఉపయోగపడుతుంది కానీ అది ఓట్ల రూపంలోకి మారదు అని 2014లో 19లో ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఈశ్వర్ గారు, మనం కన్ఫ్యూజ్ ఏం పడలేదు. నేను ఈ రోజున గ్రౌండ్ తెలిసిన వాళ్ళగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ గత 2 సంవత్సరాల నుంచి గడప గడప పేరుతో గాని
ఆరోగ్య సురక్ష, ఆరోగ్యశ్రీ పేరుతో కానీ ఈ కార్యక్రమాలన్నిటి ద్వారా గ్రౌండ్ లో ఉన్నాము, ప్రజల మధ్యలో ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు గత 2 సంవత్సరాల నుంచి ప్రజాప్రతినిధులు అందరినీ గ్రౌండ్ లోనే ఉంచారు. ప్రతినిత్యం ఫీడ్బ్యాక్ తీసుకుంటూనే ఉన్నారు. ఆ ఫీడ్బ్యాక్స్ ప్రకారం ఎలక్షన్కి వెళ్ళబోయే ముందు ఎన్ని రాజకీయ చర్యలు తీసుకోవాలో, ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో, మళ్ళీ తను పేద ప్రజలకు చేయాలనుకున్న సేవకు ఎక్కడ ఆటంకం రాకుండా మళ్ళీ అధికారం కొనసాగించుకోవడం కోసం ఎన్ని రాజకీయ ప్రక్రియలు చేయాలో అన్ని రాజకీయ ప్రక్రియలను ఒక సూత్రప్రాయంగా, ఒక రాజనీతిజ్ఞుడిగా, ఒక ధర్మం తెలిసిన వాడిగా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వచ్చాడు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కులం పేరుతో రావడం అనేది దురదృష్టకరం. ఎందుకంటే వారి సినిమాలన్నింటినీ అన్ని కులాల వాళ్ళు చూస్తారండి. ఈ రోజున నేను మొదట్లోనే చెప్పాను, చిరంజీవి గారు అంటే మా అందరికి చాలా అభిమానం అండి. చిరంజీవి గారు చాలా మంచివారు. కానీ చిరంజీవి గారు తమ్ముడు ఈ విధంగా రాష్ట్రంలో కులాల మధ్యలో స్ప్లిట్ పెట్టడమో లేకపోతే కులాల మధ్యలో వైరుధ్యాలు చేయటం అనే రాజకీయ ప్రక్రియలు చేయటం అనేది పూర్తిగా విరుద్ధం అండి. అది ఖండనీయము. నేను ప్రసాద్ రెడ్డి గారి విశ్లేషణని అభినందిస్తూనే మీ డిబేట్ లో దయచేసి లేవనెత్తాల్సిన ప్రధానమైన అంశం నాకున్న జ్ఞానం ప్రకారం బీజేపీ పార్టీ వైఖరి ఏమిటి, బీజేపీ ఎందుకు మౌనంగా ఉంది, బీజేపీ ఒక్క సీట్ అయినా ఇస్తారా ఇవ్వరా, బీజేపీ జనసేన పొత్తుతో ఉన్నారా లేదా, ఇది ప్రధానమంత్రి గారికి తెలుసా, అమిత్ షా గారికి తెలుసా, ఈ రాష్ట్ర అధ్యక్షురాలైన పురంధేశ్వరి గారితో ఈనాటి వరకు పవన్ కళ్యాణ్ గారు చర్చలు జరపకపోవడానికి గల కారణం ఏంటని నాకు ఖచ్చితంగా కేంద్రం దగ్గర అన్ని సమాచారాలు ఉంటాయి, అట్లా లేకుండా ఉంటుందని మాత్రం అనుకోలేము. ఎస్, ఒక కాల్ ఉన్నారు, వారితో మాట్లాడిన తర్వాత సుహాసిని గారితో మాట్లాడదాం. వినోద్ కుమార్ మధ్యపాడు నుంచి. వినోద్ కుమార్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? నమస్కారం సార్. నమస్తే అండి. నమస్కారం సార్. ఎస్ గారు, ముందుగా మీకు ధన్యవాదాలు సార్. నమస్తే. నమస్కారం సార్. మా స్థానిక శాసనసభ్యుడు మా శాసనసభ్యులు వారికి ఉన్నారు సార్ లైన్ లో. ఓకే ఓకే, మీరు బీజేపీ సుహాసిని గారికి, అదేవిధంగా మా ప్రసాద్ రెడ్డి గారికి నమస్కారాలు సార్. నమస్తే అండి, చెప్పండి మీరేం చెప్పాలనుకుంటున్నారు? సార్, ఈ బాబు ఈ పవన్ కళ్యాణ్ గారి పొత్తు అంత బోటకం అండి, ఏమీ ఉండదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆల్రెడీ ఫిక్స్ అయినారండి జగన్ గారిని మళ్ళీ సీఎం గా చేయాలని. కాదు అది ఓకే. ఈ జనసేనకి ఒక 68 సీట్లు ఇవ్వాలని జనసేన అడిగినట్టుగా చెప్తున్నారు. ఇచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా? ఏమి ఇవ్వడండి బాబు, లాస్ట్ టైం మొదలు పెడతారండి. ఎన్ని ఇస్తారనుకుంటున్నారు? ఈ లాస్ట్ కి ఒక 10-12 ఇచ్చి మీ సర్వే చేయించాము, మీకు ఎక్కడ గెలిచే స్థానాలు లేవు, దానికోసం ఈ 10-15 దగ్గర అవుతుందనే ఇప్పటి నుంచి క్యాడర్ని సమాయత్తం చేసేటటువంటి పనిలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా కనిపిస్తోందని. రైట్, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు వినోద్ కుమార్ గారు. మేడం సుహాసిని గారు, ఏంటి ఫస్ట్ నేనే అడుగుదాం అనుకున్నాను, సుధాకర్ బాబు గారే అడిగేశారు, నా ప్రశ్నలు ఆయనే సంధించేశారు. సో డైరెక్ట్ దానికే సమాధానం చెప్పండి. అసలు బీజేపీ జనసేన పొత్తులో ఉన్నాయా? పాయింట్ నెంబర్ 1, ఇది ఉన్నాయంటే ఉంది అని మీరు అందరూ చెప్తున్నారు మొదటి నుంచి. మీరు కూడా 10 క్వశ్చన్ల ద్వారా ప్రజల యొక్క సమస్యలని మీరే అడిగేశారు కదా. రెండో అంశం ఏంటంటే పొత్తు ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. చంద్రబాబు పొత్తు ధర్మం పాటించలేదని. నాకు అనిపించింది, అసలు ఈ మాట అనడానికైనా పవన్ కళ్యాణ్కి రైట్ ఉందా? బీజేపీతో పొత్తు ధర్మాన్ని ఆయన పాటించట్లేదు కదా. ఈశ్వర్ గారు నమస్కారం. ప్యానెల్లో ఉన్న పెద్దలకి నమస్తే. సుధాకర్ బాబు గారికి, ప్రసాద్ రెడ్డి గారికి, వీక్షిస్తున్న సాక్షి ప్రేక్షకులకి, ముఖ్యంగా పద్మ విభూషణ్ అనౌన్స్ చేసిన 5 మందిలో 2 తెలుగు వారు అవ్వడం గర్వకారణం. ముందుగా ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారికి, అలాగే కొణిదెల చిరంజీవి గారికి, ఇద్దరికి కూడా. అండ్ అంతేకాకుండా పద్మశ్రీ అవార్డ్స్ లో కూడా 3 ఉన్నారు తెలుగు వారు. అందరికీ కూడా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను సాక్షి టీవీ ద్వారా. అండ్ మీరు ప్రశ్నలు సంధిస్తున్నారు చాలా స్ట్రాంగ్ గా, సూటిగా, స్ట్రైట్ గా అంటూ. ప్రతి ప్రశ్నకి ఖచ్చితంగా జవాబు ఉంటుందండి. ఈ రోజు కూడా జరిగిన ఒక పరిణామంలో, అంటే సున్నితమైన విషయాన్ని సునిశ్చితంగా చెప్పారు అని అనడం కన్నా కీలకమైన విషయాన్ని డైరెక్ట్ గానే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఇందులో ఏమి డౌట్స్ అయితే ఏమి లేదు. అండ్ పొత్తు అన్న విషయం గురించి ఏదైతే రీసెంట్ గా లోకేష్ గారు ఇచ్చిన కామెంట్ కి తర్వాత ఏమి కూడా ఒక స్పందన లేదు అక్కడి నుంచి అని చెప్పి అనుకున్నాము జనసేన నుంచి. బట్ ఒకటి అన్నిటికీ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ కూడా చెప్పడం జరిగింది. చూసిన నేను కూడా వీడియోలో పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక పొత్తులో డెఫినెట్లీ ఆ ఇర్క్సమ్నెస్ ఉంటుంది, ఆ ఇబ్బంది ఉంటుంది అని చెప్తూ
ఏదైతే వారి కార్యకర్తలకి సమాధానం చెప్పాల్సింది ఆయన వారు చెప్పుకున్నారు. అది ఖచ్చితంగా మీడియాలో ఇవన్నీ చెప్పడం అన్నది ఒక కీలకమైన విషయాలు అయ్యాయి. ఇట్ ఈస్ ఆల్సో హిస్ రెస్పాన్సిబిలిటీ. ఏదైతే ఇప్పుడు డైరెక్ట్ గా అరకులో ఇంకొక చోట కూడా వారి యొక్క క్యాండిడేట్ ని మండపేటలో కూడా అనౌన్స్ చేయడం అన్నది చేసినప్పుడు అందరూ ఏమనుకున్నామంటే ఎవరికి ఈ విషయం తెలీదు, ఎందుకంటే వాళ్ళు చాలా సార్లు మీట్ అయ్యారు. సో కొన్ని సీట్ల సర్దుబాటు అయ్యాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా వచ్చి అనౌన్స్ చేశారు కామోసు అనుకున్నాం. మీరు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది మేడం. సీట్ల సర్దుబాటు అనేది వీళ్ళిద్దరూ రహస్యంగా చేసేసుకున్నారు. అందులో భాగంగానే ఆయన మండపేట అరకు ప్రకటించేసుకున్నారు. ఈయనేదో తెలిసి తెలియనట్లుగా ఈ రోజు ఆయన ప్రకటిస్తారా, ఇప్పుడు నేను కూడా ప్రకటిస్తాను చూడండి, ఒక 2 రాజోలు రాజానగరం అని ఈయన ప్రకటించేశారు. అంటే ఇక్కడ అసమ్మతి వస్తుంది పార్టీలో, అక్కడ ఆశించే వాళ్ళు ఉంటారు. వాళ్ళని అరే నేను చూసావు ఎంత గొప్ప ఉన్నావు, నేను ప్రకటించేసాను చూసావా, ఆయన ఇష్టమో అక్కడ ప్రకటించడానికి అని. మండపేట నుంచి వ్యతిరేకత రాకూడదు, అరకు నుంచి వ్యతిరేకత రాకూడదు. ఇది రాకుండా ఉండాలంటే ఇటువంటి డ్రామా ప్లే చేయాలి. ఇది పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది. మీకేమనిపిస్తోంది? వినిపించిన మీడియా వారు చాలా తెలివిగా దాన్ని డైవర్ట్ చేస్తూ నీట్ గా మీ లైన్ మీ నేరేటివ్ ని మీరు రన్ చేస్తారనుకోండి, నేను దానిలోకి వెళ్ళను. ఒకటి, పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అండర్స్టాండింగ్ లోనే ఈ 2 కూడా అనౌన్స్ అయ్యాయి ఏమో అనుకున్నాం. కానీ ఎప్పుడైతే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఈ విధంగా మాకు తెలియదు, ఇలా మనోభావాలు ఎఫెక్ట్ అయ్యాయి కాబట్టి మీకు క్షమాపణ చెప్తున్నాను అని అన్నది ఖచ్చితంగా ఒక కీలకమైన పరిణామమేనండి. ఎందుకంటే ఇది బయటికి రాకుండా వాళ్ళల్లో వాళ్ళు పొత్తు ఉన్నప్పుడు, అందులో ఇది చాలా డెలికేట్ ఇష్యూ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మధ్యలో ఉన్నారు. బీజేపీ ఈజ్ ఆల్వేస్ స్టడీ అండ్ స్టేబుల్. మేము ఎప్పుడూ ఒకటే విధంగా ఉన్నాం, కానీ మాతో బ్రీచ్ చేసుకోలేదు. జనసేనకు సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న మాట ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ ఉన్నాము అని అంటున్నారు. జనసేన పార్టీతో అది సుధాకర్ బాబు గారు, మీకు నేను తర్వాత చెప్తాను సమాధానం మీ ప్రశ్నకి చెప్తాను. ఎందుకంటే మేము చెప్తాం. ఇప్పుడు వైసీపీకి జనసేన ఎవరితో పొత్తులో ఉంది, బీజేపీతో ఉందా లేదా అన్న కంగారు ఐ థింక్ వైసీపీకి అవసరం లేదేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మనం అందరం ఎవరి పనులలో వాళ్ళు ఉన్నాం. సో మేము ఇద్దరం పొత్తులో మాకేం కంగారు ఉంటుందమ్మా, మాకేం కంగారు లేదు. కంగారని కాదు, మీకు అది అవసరమా, అది అంత ఇంపార్టెంటా ప్రజలకు తెలియాలి కదా. ఇప్పుడు ఎవరు జాతీయ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ కదా. అందుకనే మా పన్నీళ్ళు మేము కేంద్రంలో చాలా బలంగా ఉన్నాం, మళ్ళీ చాలా బలంగా రాకపోతున్నాం. అంతేకాకుండా ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఈ 3 ఏదో హామీలు నెరవేర్చలేదు అది ఇది అని. మరి ఇక్కడ మనం చూస్తే ఆవాస్ యోజన కానీ, రైతులకి కోసం కానీ, పోషక అభియాన్ కానీ, మహిళల కోసం కానీ, ఇక్కడ జాతీయ సంస్థలు కానీ, జరుగుతున్న ప్రతి అభివృద్ధి కేంద్ర సంస్థల ఫండ్స్ తో జరుగుతుంది. అందులో స్మార్ట్ సిటీ ఫండ్స్ కింద 270 ప్రాజెక్ట్స్ 10,000 కోట్లతో జరుగుతున్నాయి. అదే కాకుండా 32 గ్రామాలు అమృత పథకంలో భాగంగా ఇలా నేను చెప్పుకుంటూ చాలా చెప్పగలనండి. కొన్ని లక్షల కాదు సుహాసిని గారు చాలా చక్కగా చెప్పారు. డెఫినెట్ గా ఉంటుంది, కేంద్రం భాగస్వామ్యం ఉంటుంది సార్. కేంద్రం భాగస్వామ్యం డెఫినెట్ గా ఉంటుంది. 100% కేంద్రం భాగస్వామ్యం లేకుండా చాలా ప్రాజెక్టులు ముందుకు నడవు, వాళ్ళ భాగస్వామ్యం నడుస్తుంది. కానీ సుహాసిని గారిని మీరు అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోంది కేంద్రం భాగస్వామ్యంతో అని చెప్పడం. మిగతా వాళ్ళు వచ్చి అసలు ఏం లేదు, ఈ రాష్ట్రంలో ఏం జరగట్లేదు అనేవాళ్ళు. సుహాసిని గారు ఎస్ జరుగుతోంది, మా సహకారంతో జరుగుతోంది అని చెప్పారు. ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ గురించి చెప్పారు. బీజేపీ లేదమ్మా, నేను మాట్లాడచ్చు, ఒక్క నిమిషం మాట్లాడుతూ వారు కొనసాగిస్తారు. మేడం చెప్పండి. కాదమ్మా, మీరు మాట్లాడుదురు కానీ చెప్పండి సుధాకర్ గారు. మీరు పవన్ కళ్యాణ్ మీ భాగస్వామ్య కాదనే అంశం మీదనే మాట్లాడాను నేను. పవన్ కళ్యాణ్ మీరు మొదటి నుంచి పొత్తులో ఉన్నారు, మధ్యలో తెలుగుదేశం పార్టీ పొత్తులోకి వచ్చింది. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ వాళ్ళు 2 సీట్లు ప్రకటించారు. ఓహో మీరు 2 సీట్లు ప్రకటించారు కాబట్టి నేను కూడా ప్రకటించకపోతే మా క్యాడర్ ఒప్పుకోవట్లేదు కాబట్టి నేను ఒక 2 సీట్లు ప్రకటిస్తున్నానని జనసేన ప్రకటించింది, పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. రేపొద్దున పురంధేశ్వరి గారు కూడా 2 సీట్లు ప్రకటిస్తారా, అసలు ఏం జరుగుతుంది అనేది కొంచెం అంటే ప్రాక్టికల్గా మనం జనాల్ని కన్ఫ్యూజ్ చేసి మనం కన్ఫ్యూజ్ అయి ఉంటాం కదా. జనాలకి క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే పోటీలో వస్తున్నాడు అనేది సుస్పష్టం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 2 పడవల మీద కాళ్ళు పెట్టి ఉన్నాడు.
అంటే బీజేపీతో ఎలక్షన్కి వస్తాడా, తెలుగుదేశం పార్టీతో ఎలక్షన్కి వస్తాడా? ఇప్పుడు ఆయన ఆల్రెడీ 2 సీట్లు ప్రకటించాడు కాబట్టి నేను ఒక 2 సీట్లు అన్నాడు. సీఎం క్యాండిడేట్ నేను కాదన్నాడు. I got your డిప్యూటీ point. సీఎం కూడా నాది Yes. కాదు, మీ point నాకు అర్థమైంది. వాళ్ళు ఒక పాలిట్ నిమిషం. బ్యూరోలో కూర్చొని మనం ఎక్కువ మాట్లాడుకుంటారా దీని మీద అన్నాడు. Right, లేదు, right. నాకు Yes, అర్థమైంది. please. ఒక విషయం, నేను ఒక చిన్న ఈక్వేషన్ చెప్తాను సుధాకర్ గారు. మేము ఒకటి స్టేబుల్ గా ఉన్నాం. మేము పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన పొత్తులో ఉన్నమాట వాస్తవం. క్లియర్ గా అది ఫస్ట్ మేమిద్దరమే కదా పొత్తులో ఉన్నాం, దానిలో ఏం కన్ఫ్యూజన్ లేదు. ఈ ఏదైతే ఒక ఈక్వేషన్ చెప్తాను వినండి. ఒక జాయింట్ వెంచర్ లో ఉన్నాం అనుకోండి, మేము 50%, పవన్ కళ్యాణ్ గారు 50%, అంటే జనసేన. మా 50 అలాగే ఉంది. జనసేన 50లో వారు టీడీపీకి షేరింగ్ ఇచ్చారు. సో ఇక్కడ ఏమవుతోంది, బ్రీచ్ అవ్వలేదు రెండు మాతో ప్రకటించారు. ఇంకా. సో ఇదన్నిటికీ కూడా కన్ఫర్మ్ గా మీరే కాదండి, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన టైం డెఫినెట్లీ వస్తుంది. ఒక క్లారిటీ లేకుండా ఎలక్షన్స్ కి ఎలా వెళ్తాం అనుకున్నారు? ఇది ఒక టైం తీసుకుంటున్నాం. ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వంలో ఒక బాధ్యతాయుతంగా అగ్రరాజ్యాలతో పోటీ పడుతూ ఎన్నో విషయాలు స్థిరంగా సమగ్రంగా ఒక నాయకత్వ లక్షణంతో మేము ముందుకు వెళ్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. రాష్ట్ర విషయంకి వచ్చేసరికి రాష్ట్ర పరిధిలో మేము డిసైడ్ చేసుకునే పరిస్థితి ఉండదండి. చాలా కన్ఫ్యూజన్ లో ఉంది, చాలా కన్ఫ్యూజన్ లో ఉంది బీజేపీ. సమర్థిస్తారా? కాదు మీరు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఉంటారు ప్రసాద్ రెడ్డి గారు, మీ దగ్గర చంద్రబాబు నాయుడు ఆ విధంగా 2 సీట్లను ప్రకటించడాన్ని మీరు సమర్థిస్తారా? మేడం మీరు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. పొత్తు మీతో పవన్ కళ్యాణ్ మీతో పొత్తులో ఉన్నారు. టీడీపీతో సీట్స్ షేరింగ్, ఏ సీట్లో పోటీ చేయాలని కూడా డిసైడ్ అయిపోయారు. మీరు వస్తారని ఆశిస్తున్నారు. మీరు వెళితే వాళ్ళిద్దరూ పంచుకునేది మిగిలింది మీకు ఇస్తారా? అసలు మీరు వెళ్ళరా? ఆల్రెడీ అక్కడ పొత్తులో వాళ్ళు ఉన్నారు, సీట్లు కూడా పంపకం జరిగిపోతుంది కదా. వాళ్ళిద్దరు పంచుకోగా మిగిలింది మీకు ఇస్తారా? ఆల్రెడీ అన్ని పంచేసుకుంటారా? నాకు ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఒక ప్రముఖ వ్యక్తి నాకు ఇది పంపించారు. ఒక్కసారి ఇది ఒక ఎట్లా జనసేన తన కేడర్ని ఎలా మోసం చేస్తుందని చెప్పడానికి. 61 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయబోతోందని, తెలుగుదేశం పార్టీ 114 స్థానాల్లో పోటీ చేయబోతోందని. ఇది క్యాడర్ని మోసం చేయడానికి నేను అంతా వెరిఫై చేశాను. ఇది పార్టీ నుంచి వచ్చిందన్నట్టుగా హరిప్రసాద్ పేరు మీద రిలీజ్ చేశారు. అంటే ఇప్పుడు పార్టీ క్యాడరు నమ్మట్లేదు పవన్ కళ్యాణ్ని. వాళ్ళు ఎంత చీకొట్టినా సీఎం లేదు, సీఎం సీట్ షేరింగ్ లేదు, డిప్యూటీ సీఎం లేదు, మేమే సీట్లు ప్రకటించేసుకుంటాం, ఇన్ని చెబుతున్నా సరే ఆయన వెంటబడుతున్నాడు. కాబట్టి ఈ క్యాడర్ ఎక్కడ చేజారిపోతుందని వాళ్ళు ఒక లిస్ట్ రిలీజ్ చేసుకున్నారు మేడం. 61 స్థానాలు ఉన్నాయి ఇందులో జనసేనకి. రేపు ఇది వాస్తవం కావచ్చు, చంద్రబాబు తక్కువ చేయొచ్చు, ఎక్కువ చేయొచ్చు, ఏదైనా కావచ్చు. వాళ్ళిద్దరూ పంపకాలు జరిగిపోతోంది, వాళ్ళిద్దరి పంపకం జరిగిపోతోంది. మరి మీ పంపకం ఎప్పుడు? వాళ్ళిద్దరు మీకు పంచేది ఎప్పుడు? ఆయనేమో మీరు రావాలని కోరుతున్నారు పవన్ కళ్యాణ్, మీరు వస్తారో తెలియదు, రారో తెలియదు. అప్పటి వరకు వెయిట్ చేయలేదంటే పొత్తు ధర్మం గురించి మాట్లాడే రైట్ ఆయనకేముంటుంది? కానీ ఒప్పిస్తానంటున్నాడు బీజేపీని. ఒకటి ఇది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఇష్యూ ఈ రోజు జరిగింది. సో ది భారతీయ జనతా పార్టీకి హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఇట్. ఒకటి. రెండోది, ఇక్కడ ఎప్పుడైతే అరకు మండపేట అనౌన్స్ చేశారో చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ రాజోలు రాజానగరం అనౌన్స్ చేస్తానని ఆయన అనౌన్స్ చేశారు. లెట్ us see what happens. రైట్, మీరు చెప్పాలి. నాకు తెలిసి ప్రసాద్ రెడ్డి గారు చెప్పాలి. ఏంటి సార్ కన్ఫ్యూజన్ లో ఉందా బీజేపీ? ఏమైనా క్లారిటీగా ఉందా? మేడం చెప్పిన దాంట్లో క్లారిటీ ఇవ్వాలని ప్రయత్నం చేశారు, ఎక్కడో బీజేపీ కన్ఫ్యూజన్ లో ఉందనేది ఇంకా అనిపిస్తుంది. మేము చాలా క్లియర్ గా ఉన్నాము. రెండు విషయాల్లో బీజేపీకి చాలా క్లారిటీ ఉంది. 2 విషయాల్లో. ఒకటి క్లారిటీ ఏంటంటే, కేంద్రంలో మేము తిరిగి అధికారంలోకి వస్తాము అనేది ఆ క్లారిటీ బీజేపీకి ఉన్నది, చాలా మంది ప్రజల్లో కూడా ఉన్నది. అలాగే అయితే ఆంధ్రప్రదేశ్ లో 1 సీట్ అయినా నెగ్గుతుందా లేదా అనే క్లారిటీ ప్రజలకు ఉంది, కానీ బీజేపీకి ఉన్నట్లేదు. నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ లో 1 సీట్ అయినా నెగ్గుతుందా లేదా బీజేపీ అనే క్లారిటీ ప్రజలకు ఉంది, బీజేపీకి ఉన్నట్లేదు. ఆమె చాలా తెలివిగా, సుహాసిని గారు, విత్ డ్యూ రెస్పెక్ట్ యూ మేడం, మీరు 50% పార్ట్నర్షిప్ లో లేరు. మీరు మైన్యూట్ మినిస్క్యూల్ పార్ట్నర్షిప్, మీకు 1% 2% ఉంటుంది. మీకేదో మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నట్టు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో 50% సీట్లు పవన్ కళ్యాణ్, 50% ఆయనకు వచ్చేవే 10% సీట్లు రావు. అందులో మీకేమన్నా 2-3 సీట్లు ఏమైనా సర్దుబాటు చేస్తాడా?
మీరు అలాంటి అరేంజ్మెంట్ కి ఒప్పుకోరా అనేది మాకు క్లారిటీ కావాలి. ప్రజలు కోరుకుంటున్నారు. అంటే సార్ నేను ఇక్కడ ప్రజలందరూ నేను బీజేపీ తరపునే అడుగుతాను ప్రజలందరూ సార్ కోరుకునేది ఏంటంటే, సార్ ప్రసాద్ రెడ్డి మీరు ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా క్లారిటీ ఇవ్వండి. సార్ నేను బీజేపీ తరపున ఒక ప్రశ్న అడుగుతాను సార్. మీరు చాలా తక్కువ, వాళ్ళ ఓట్ షేరు, వాళ్ళకి బలం లేదని అంటున్నారు. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎందుకు వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు? ఇప్పుడు వాళ్ళకి బలం లేదు అంటే వాళ్ళకి పోల్ మేనేజ్మెంట్ కి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా నైతిక మద్దతు ఉంటే పోల్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, లేకపోతే ఇంకేదైనా పనికి వస్తుందనే ఉద్దేశంతో తప్ప వాళ్ళ ఓట్లు వచ్చి తమను ఉద్ధరిస్తాయనే భ్రమ వాళ్ళకి ఏం లేదు. బికాజ్ చంద్రబాబు నాయుడు ఇస్ వెరీ ప్రాక్టికల్ పర్సన్. ఆయన ప్రతిదాన్ని తూకం వేస్తాడు. ఇప్పుడు మనకి ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా కొత్త నాయకత్వం వచ్చింది కదా, ఆమె వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది? ఏమైనా 1% 2% ఉపయోగం ఉంటుందా? అదేదో జగన్మోహన్ రెడ్డిని ఎంబరాస్ చేయడానికి ఉపయోగించుకుందాం, ఇలాంటి టాక్టిక్స్ తో ఉపయోగిస్తారు. కానీ బీజేపీ వెంకయ్య నాయుడు గారికి పద్మభూషణ్ అద్భుతంగా ఇచ్చారు, చిరంజీవి గారికి ఇచ్చారు, చాలా సంతోషము. కానీ అంతే విధంగా క్లారిటీగా మీరు ఏంటంటే ఆ సోషల్ గ్రూప్స్ ఏమైనా అట్రాక్ట్ చేయాలని ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా ఎలక్షన్ ముందు ఈ ప్రకటించడం? అంటే అది అలా అనుకోండి, వాళ్ళు రిచ్లీ డిజర్వ్ దేర్ ఇస్ నో పాలిటిక్స్ ఇన్ దట్. నేను కూడా అనుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే మీరు క్లారిటీ ఇవ్వండి ప్రజలకి. మేము ఈ ఎన్నికల్లో ఇలా చేస్తాము, లేకపోతే రెండు జాతీయ పార్టీలకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2024లో ఏ పాత్ర లేదు, ఉండబోవటం లేదు. 2029 నాటికి ఏమవుతుంది ఏమవుతుందో మనకు తెలియదు. కానీ 2024లో రెండు జాతీయ పార్టీలకి ఏమాత్రము సుహాసిని గారు అంగీకరించేటట్టు రైట్ సుహాసిని గారు చెప్పండి. 175 నియోజకవర్గాల్లోనూ ఎవరెవరు పోటీ చేయాలని ఉత్సాహపడుతున్నారు, ప్రతిదీ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో ప్రతిదీ మా ప్రయత్నం, మా స్ట్రాటజీ, మా ఆలోచనలు మా ఉన్నాయండి. ఎలా అయితే వాళ్ళిద్దరూ సీట్ల సర్దుబాటుకి మాటలు చేసుకుంటున్నారో అదే కదా ఇప్పుడు రోజు రోజుకి ఎవరితో ఏ సీట్లు సర్దుబాట్లు చేసుకుంటున్నారో అలాగే ఏ పార్టీకి ఆ పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీ కూడా ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలి అన్న ఒక లిస్టింగ్ చేయడము, ఏ విధంగా ముందు పెనట్రేట్ అవ్వడము, ఇష్యూస్ మీద ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, మా వంతు పోలింగ్ బూత్ లెవెల్ వరకు ఏ విధంగా మేము మా పనులు మేమేమి ఉన్నాయి అన్న దానిలో మేము నిమగ్నమై ఉంటే కొత్త విషయం ఇస్ ద లీస్ట్ థింగ్. నేను డైరెక్ట్ గా క్వశ్చన్ అడుగుతాను మేడం, డైరెక్ట్ గా క్వశ్చన్ అడుగుతాను. ఒకవేళ సీట్ల విషయంలో అసంతృప్తి వస్తే పవన్ కళ్యాణ్ టీడీపీని వదిలి మీతో మాత్రమే ఉంటారా? ఆ విషయం మీరు పవన్ కళ్యాణ్ గారిని అడగాలి. కాదు మేడం, ఆయన మిమ్మల్ని రమ్మంటున్నారు కదా, ఆయనకే సరిగా సీట్లు లేవంటే మిమ్మల్ని తీసుకెళ్ళి ఏమి ఇప్పిస్తారు ఆయన? కాదు కాదు ఆయనకే 10-5 వచ్చాయి అనుకోండి, మీకు మిమ్మల్ని తీసుకెళ్ళి ఏమి ఇప్పిస్తారు? పాపం మీరు రావాల్సింది ఎటైనా తీసుకొస్తానంటున్నారు కదా, అందుకంటున్నా. వారు ఏదైనా తనకి తను డిసిషన్ తీసుకోగలరు, మాది మేము తీసుకోము, కేంద్రం మాత్రం తీసుకుంటుంది. సో అది మా ఇద్దరి పార్టీల మధ్యలో ఉన్న డిఫరెన్స్. సో పొత్తు ధర్మం గురించి మాట్లాడే రైట్ పవన్ కళ్యాణ్ ఉందంటారు. కాదు కాదు కాదు, మీతో పొత్తులో ఉండి మేము మా స్థాయిలో మేము చెప్పే పరిస్థితి లేదు. ఓకే మీతో పొత్తులో ఉండి టీడీపీతో కలిసి పొత్తు పెట్టుకొని సీట్ల షేరింగ్ వరకు వెళ్ళిపోయి ఉమ్మడి మేనిఫెస్టో అని కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా అక్కడ పొత్తు పెట్టుకోవడం అనేది పవన్ కళ్యాణ్కి పొత్తు ధర్మం గురించి మాట్లాడే రైట్ ఉంటుందా? మరి బాధ వచ్చినప్పుడు మాట్లాడతారు కదండి పొత్తు ధర్మం గురించి. పొత్తు ధర్మంలో ఎవరు ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు రియాక్ట్ అవుతారు. సుధాకర్ బాబు గారు ఏం చెప్తారు, అది బాధ లేకపోతే స్కెచ్చా? వారు చెప్పే ముందు ఒకసారి సుధాకర్ గారు కాణిపాకం నుంచి, సుధాకర్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? నమస్కారం ఈశ్వర్ గారు, అక్కడ ప్యానెల్ లోని సభ్యులందరికీ నమస్కారం. నమస్తే అండి. ఈ రోజు పద్మభూషణ్ ఇవ్వడం, ముగ్గురు తెలుగు వాళ్ళకి ఇవ్వడం చాలా ఆనందదాయకంగా ఉంది. వాళ్ళిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు పొత్తుల గురించి, పొత్తు ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చెప్పడం కదండి, జైల్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో పోయి చంద్రబాబు గారిని కలిసి ఎవరికి చెప్పకుండా బయట వచ్చి పొత్తు ప్రకటించాడు. అవును, అప్పుడు ఎవరిని అడిగి ఈ పొత్తు ధర్మాన్ని పాటించారు ఈశ్వర్ గారు? మంచి పాయింట్. ఆయనకు వాళ్ళిద్దరు ఇప్పుడు కూడా అంతే, వాళ్ళు ప్రకటించే ఏ స్థానాలైనా ఇప్పుడు రాజుల్లో 2019లో పవన్ కళ్యాణ్ తరఫున జనసేన పరిధి ఒక్క రాజుల్లోనే అది ఆయన వ్యక్తిగతంగా ఆయన గెలుపొందాడు. గెలిచిన రోజు అసెంబ్లీకి వచ్చి ఆయన ప్రకటించాడు, నన్ను బలహీనంగా చూడొద్దండి, నా పైన సానుభూతి చూపించండి చేతులు ఇచ్చేశాడు ఆయన. అంటే అదే రాజుని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. రైట్, థ్యాంక్ యూ అండి సుధాకర్ గారు.
రైట్ సుధాకర్ బాబు గారు, రైట్ ఈ ఒక్క విషయం, ఒక కీలకమైనటువంటి కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్, దానిపైన మీ రియాక్షన్ కావాలి. వైఎస్ఆర్సీపీ నేతలకు కష్టం వస్తే నా దగ్గరికి రండి, నేను చాలా బాగా చూసుకుంటాను, జగన్కి ఊరంతా శత్రువులే, అలాంటి వ్యక్తి దగ్గర మీరు ఉండలేరు, మీరు నా దగ్గరికి రండి అని పిలుస్తున్నారు. ఏం చెప్తారు దానికి? కాయలున్న చెట్టుకే రాళ్ళేస్తారండి ఆయన. కాయలున్న చెట్టుకే రాళ్ళేస్తారు. పవన్ కళ్యాణ్ గారు రాలిపోయిన పిందెల్ని, రాలిపోయిన పండాకుల్ని, లేదా పండిపోయిన కింద పడ్డ చిలక కొట్టిన పండ్లను ఆశిస్తున్నట్టుగా అనిపించింది నాకు. ఆయన అక్కడ కష్టం వచ్చినప్పుడు నా దగ్గరికి రండి నేను ఉన్నాను అనే షెల్టర్ జోన్ పాలిటిక్స్ లో నుంచి ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి రావాలి. ఆయన ఎవరి కోసం పనిచేయటం అనే ఎజెండా ఈ దేశ ప్రపంచ రాజకీయాల్లో ఏ రోజున పాయింట్ ఏంటంటే అక్కడ అది కంటిన్యూగా ఏ నాయకుడైనా తన క్లారిటీగా ఆయన స్టేట్మెంట్ మీద క్లారిటీగా ఉండాలంటే, సొంత వైఎస్ఆర్సీపీ నేతల కష్టం వస్తే నా దగ్గరికి రండి, జగన్కి ఊరంతా శత్రువులే అంటూ 2024లో ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ ప్రభుత్వం రాదు, ఇది రాసి పెట్టుకోండి శాసనం అన్నట్టుగా చెప్పారు. ఎందుకంటే పొత్తు అందుకే పెట్టుకుంటున్నా నేను, నాకు సీఎం సీట్ ఇవ్వకపోయినా పర్లేదు, షేరింగ్ లేకపోయినా పర్లేదు, నాకు డిప్యూటీ సీఎం ఇవ్వకపోయినా పర్వాలేదు, నాకు సీట్లు తక్కువ ఇచ్చినా పర్వాలేదు, మీరు నాకు చెప్పకుండా సీట్లు అనౌన్స్ చేసినా పర్లేదు, కానీ పొత్తు ఉండాలి, జగన్ మాత్రం 2024లో అధికారంలోకి రానివ్వకుండా చేయాలి, ఇది టార్గెట్ గా కనిపిస్తోంది. 2019లో కూడా ఆయన ఇటువంటి ప్రకటన చేశాడు, మీకు గుర్తుంది సార్, ఇది శాసనం రాసి పెట్టుకోండి అన్నారు. ఇది శాసనం 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 అని రాసి పెట్టుకున్నాడు. రాసుకున్నాను, నేను కూడా రాసి పెట్టాను, అప్పుడు ఆ పేపర్ మిస్ అయింది. ఏకైక ఎమ్మెల్యేని కాపాడుకోలేని పవన్ కళ్యాణ్ వైసీపీ వాళ్ళ కష్టం వస్తే నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి అంటే, సీట్ ఇవ్వకపోతే నా దగ్గరికి రండి అని ఇలా చెప్తాను. ఓకే రైట్, చెప్పాలి, మీరు చెప్పాలి. ఒకరిద్దరు వెళ్ళారు కదా ఇప్పటికే జనసేనలో, సుధాకర్ బాబు గారు వెళ్ళారుగా, ఒక ఎమ్మెల్సీ వెళ్ళారు. ఎవరు వెళ్ళారండి? వైజాగ్ లో ఒక ఎమ్మెల్సీ బాలశౌరి కూడా వెళ్తున్నారట. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే సీట్ అదే సార్. ఇప్పుడు మనం ఇక్కడ రాజకీయంగా పార్టీలో పోటీ చేయాలని ఆశించిన వ్యక్తికి ఇక్కడ పోటీ చేసే అవకాశం లేనప్పుడు తనకి నచ్చిన రాజకీయ పార్టీలోకి వెళ్ళారు. అది మాకేమీ అభ్యంతరం కాదు, మేము దాన్ని అభ్యంతరపడటానికి ప్రజాస్వామ్యంలో తావులేదు. నేనేమంటున్నానంటే, ఆ పార్టీలో నుంచి సీట్లు ఇవ్వనోళ్ళు, ఈ పార్టీలో నుంచి సీట్లు ఇవ్వనోళ్ళు, లేదా ఆ పార్టీలో అలిగిన వాళ్ళు, ఈ పార్టీలో అలిగిన వాళ్ళ కన్నా నువ్వు పార్టీ పెట్టి 10 సంవత్సరాలు, 2014లోనే వారు పార్టీ పెట్టింది, 2012లో 13 చివరిలో జనసేన స్థాపించింది. ఇన్ని సంవత్సరాల కాలంలో 175 మంది క్యాండిడేట్లను పెట్టించలేని స్థాయిలో మీరు ఉన్నారంటే మీది విఫల రాజకీయమా, విజయవంతమైన రాజకీయమో మీరు సమీక్షించుకోవాలి ఫస్ట్. పక్క పార్టీల యొక్క బలహీనతల మీదనో, పక్క పార్టీలో జరిగే అలజడుల మీదనో, పక్క పార్టీలో వచ్చే చిన్న చిన్న అలకల మీదనో ఆధారపడే రాజకీయ పార్టీకి ఎందుకు ఉంచారు మీరు ఇప్పటికీ కూడా? అంటే మీరు పార్టీ పెట్టిన ఉద్దేశమే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయటం అనే ఏకైక ఎజెండా. నీ మైండ్లో, నీ బాడీలో, నీ మనసులో నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలని లేదనేది సుస్పష్టమైపోయింది. దీంతో 3వ ఎలక్షన్ నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, 2014లో ఆయన కంటెస్ట్ చేయలేదు, పార్టీ పెట్టారు కానీ కంటెస్ట్ చేయలేదు. 2019లో కొన్ని చోట్ల మాత్రమే పోటీ చేశారు, ఆయనతో సహా ఓడిపోయారు, ఒక్క రాజోలు గెలిచారు. గెలిచిన రాజోలు ఎస్సీ ఎమ్మెల్యేకి కనీసం కూర్చోటానికి డయాసుల మీద స్థానం ఇవ్వకపోతే ఆయన దారుణమైన అవమానాలకు గురై జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలోకి ఆయన అభినందిస్తూ అసెంబ్లీలో బ్రహ్మాండంగా మాట్లాడారు. తద్వారా ఆయన మాతో పాటే కొనసాగి ఉన్నారు. ఈ రోజున మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఈ సుదీర్ఘమైన కాలంలో, సుమారుగా 12-13 సంవత్సరాల కాలము రాజకీయ పార్టీని స్థాపించి 175 అసెంబ్లీ స్థానాలకు 175 మంది యువకులను ఎందుకు నువ్వు పోటీలో పెట్టవని మేము ప్రశ్నిస్తాం. నీ కార్యకర్తలకు, నీ నాయకులకు, నీ జెండా మోసిన వాళ్లకు, లేదా నీ కోసం అల్లరి చేసి ఏళ్ళేసి చప్పట్లు కొట్టి బైక్ ర్యాలీలు పెట్టిన వాళ్ళలో 175 మంది కూడా నీకు దొరకలేదా? దొరికిన వాళ్ళని ఎందుకు బలిపశువులు చేస్తున్నావు? ఈ రోజు కూడా మళ్ళీ మంచి అద్భుతమైన అవకాశం వచ్చి చంద్రబాబు నాయుడు జైలుకు పోయి, చంద్రబాబు నాయుడు బలహీనపడిపోయి, చంద్రబాబు నాయుడు 175 మంది అసెంబ్లీ క్యాండిడేట్లను పెట్టలేని దీనహీన స్థితిలోకి వెళ్ళిపోతే, జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు పరామర్శించడానికి వెళ్ళి నువ్వు బయటకు వచ్చి పొత్తుల గురించి మాట్లాడారంటే మీ రాజకీయ అవగాహన స్థాయి, మీ రాజకీయ
ఆ వ్యవహార శైలి ప్రజలు గమనిస్తున్నారని చెప్పానంటూ నువ్వెందుకు ఎమర్జీ కాలేదు? చంద్రబాబు నాయుడు లోపల ఉండినప్పుడు నువ్వే బయటకు వచ్చి ఇక ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నేనేను, నాకు జగన్మోహన్ రెడ్డికే పోటీ, నేనే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించి ఉంటే ఈ రోజున 175 అసెంబ్లీ క్యాండిడేట్లు దొరికి ఉండేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నాదెండ్ల మనోహర్ గారు తప్పించి పేరు పొందినటువంటి ఫట్మని 10 పేర్లు మీరు చెబితే టకా 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 ఈ డిబేట్ లో నేను చాలా సంతృప్తి కలుగుతాను. అలాగనే పవన్ కళ్యాణ్ గారి తర్వాత ప్రధాన కార్యదర్శి ఎవరు, ఉపాధ్యక్షులు ఎవరు, కార్యదర్శి ఎవరు, జిల్లా అధ్యక్షులు ఎవరని ఈ రోజు వరకు మనం ఫెమిలియారిటీ ఆ నాయకులు తెచ్చుకోలేకపోయారు, లేదా అధికార ప్రతినిధులు ఫెమిలియారిటీ తెచ్చుకోలేకపోయారు. ఏ ఒక్క నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎమర్జీ కానివ్వలేదు. ఆయన ఒక్కడే మాట్లాడతాడు, ఆయన ఒక్కడి కోసే సభ జరిగిద్ది, ఆయన ఒక్కడే వస్తాడు, ఆయన ఒక్కడే దిగిపోతాడు. కాబట్టి అది రాజకీయ పార్టీగా మేము గుర్తించట్లేదు ఈశ్వర్ గారు. దాన్ని కేవలం చంద్రబాబు నాయుడికి తాళాలేసే భజన బృందంగాను, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడం కోసం ఏర్పాటు చేయబడిన తోక పార్టీగాను, చంద్రబాబు నాయుడు కోసం బలంగా పనిచేసే దత్తపుత్రుడిగానే మేము భావిస్తున్నాం. రైట్. ఓ కాల్ ఉన్నారు, మధు శ్రీకాకుళం నుంచి. మధు గారు చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ప్యానలిస్టులకి, వీక్షకులకి అందరికీ నమస్కారం సార్. నమస్తే సార్. సార్, ఇప్పటికే పబ్లిక్ ప్రజలు అనే వాళ్ళు ఎవరికి ఓటు వేయాలనేది డిసైడ్ అయిపోయారు సార్. ఎందుకు అంత త్వరగా ఎలక్షన్స్ ఎవరు ఎటువైపు ఉన్నా, ఎవరు ఎన్ని పొత్తులు ఉన్నా డిసైడ్ అయిపోయారు. దీని మీదే ఇట్లాగా డిబేట్లు పెట్టడం వల్ల సాక్షి వైసీపీ మీద ఒక మైనస్ వస్తుంది సార్. భయపడుతున్నారు, అందుకే ఇలా డిబేట్లు పెడుతున్నారు అనేటటువంటి చిన్న ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. కొద్దిగా మంచి డిబేట్లు పెడితే బాగుండేమో అని మా తాలూకా. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మీద డిబేట్స్ గానీ మనకే కొత్త అంశాలు ఏమి సృష్టించలేదు కదండి. పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లే కదా అవి, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లే. ఎస్, రైట్. థ్యాంక్ యూ అండి మధు గారు. మేడం, మీరు చెప్పండి, అసలు టీడీపీతో పొత్తు పెట్టుకునే సమయంలో మీకు సమాచారం ఇచ్చారా లేదా అన్న అంశానికి సంబంధించి ఎవరు ఎందుకు అడగలేదు అంటే ఆయన ఒక మాట అన్నారు, మీరు కూడా అడిగినట్లేరు. ముందుగానే మిమ్మల్ని అడగనేయకుండా అందరి నోటిని కట్టేయడానికి కోవర్టులు అంటూ ఒక మాట మాట్లాడారు. తనను ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు కోవర్టులు అవుతారని. ఒకసారి ఆ బయట ప్లే చేయండి ప్లీజ్. కాన్స్టెంట్గా నా నిర్ణయాలు సందేహిస్తూ ఉంటే సంతోషంగా వాళ్ళందరూ కూడా వైసీపీకి వెళ్ళిపోవచ్చు. ఇక మీదటి జనసేన గురించి ఎవరు మాట్లాడినా, జనసేన టీడీపీ అలయన్స్ గురించి మన వాళ్ళు ఏ స్థాయిలో, అది మనకి చిన్నపాటి కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎవరు మాట్లాడినా నేను వారిని మీరందరూ నిర్ణయం తీసుకోండి, వైసీపీ కోవర్ట్స్గానే చూద్దాం వాళ్ళందరినీ. మీరు నన్ను కాన్స్టెంట్గా నా నిర్ణయాలు సందేహిస్తూ ఉంటే సంతోషంగా వాళ్ళందరూ కూడా వైసీపీకి వెళ్ళిపోవచ్చు. ఇక మీదటి జనసేన గురించి ఎవరు మాట్లాడినా, జనసేన టీడీపీ అలయన్స్ గురించి మన వాళ్ళు ఏ స్థాయిలో, అది మనకి చిన్నపాటి కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎవరు మాట్లాడినా నేను వారిని మీరందరూ నిర్ణయం తీసుకోండి, వైసీపీ కోవర్ట్స్గానే చూద్దాం వాళ్ళందరినీ. ఎస్ మేడం, మీరు చెప్పాలి. వైసీపీ కోవర్టులుగానే అందరినీ చూస్తాను ఎవరైనా ప్రశ్నిస్తే ఆ పొత్తు పైన అన్నారు. ఇప్పుడు మీరు కూడా ప్రశ్నించారా అసలు మీతో పొత్తులో ఉండే? సుహాసిని మేడం, మీరే చెప్పాలి. ఇప్పుడు పొత్తుని ప్రశ్నిస్తే కోవర్ట్స్ అని అన్నారు వారే ఓపెన్ గా. అవును. ఇప్పుడు వారి పొత్తు ధర్మాన్ని గురించి వారే మాట్లాడడం జరిగింది ఈ రోజు, ప్రస్తావించారు. అవునా? సో ఎవరిని మాట్లాడొద్దని చెప్పారు. కొత్త పాయింట్ ఇచ్చారు, ఆయనే కోవర్ట్ అవుతారు అప్పుడు. అంటే వారే బహిర్గతంగా పొత్తు ధర్మం గురించి మాట్లాడారా లేదా ఈ రోజు? అవును, క్లియర్ గా ఆ వీడియో ఈ వీడియో ఉంది కదా. సో అంటే ఇక్కడ విషయం ఏంటంటే వారే నిర్ణయం తీసుకుని వారికే ఏదైనా అనుమానం ఉన్నా వారి యొక్క ఫాలోవర్స్ అంటే ఈ జనసేన కార్యకర్తలకి ఏమైనా మనోభావాలు దెబ్బతింటున్నాయని వారే గ్రహించి ఆ విధమైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారేమో. అంటే నేను తప్ప ఇంకెవరు మాట్లాడకూడదు అన్న ఉద్దేశంలో వారు క్లియర్ గా మాట్లాడుతున్నట్టున్నారు. ఒకటండి, ఎవరు మాట్లాడకపోయినా మనకు ఒక సిక్స్త్ సెన్స్ అనేది ఉంటుంది. విషయం ఓపెన్ గానే వారితో మాట్లాడుతూ ఉన్నారు అందరూ. సో వారందరి కోసమని క్లియర్ గా ఇప్పుడు బయటకు వచ్చి ఇలాగే కనుక అనౌన్స్ చేస్తూ ఎవరికి వాళ్ళు అనౌన్స్ చేసేస్తే మరి ఫైనల్ గా సీట్ షేరింగ్
ఈ విధంగా బయట అనౌన్స్మెంట్ ఎవరికి వాళ్ళు చేసేసుకోవడమే సీట్ షేరింగ్ లేకపోతే వారిలో వారు మాట్లాడుకుని ఒక సీట్ షేరింగ్ ఒక అండర్స్టాండింగ్ వస్తారా? సో ఇవన్నీ కూడా జరుగుతున్న పరిణామాలు కాలమే నిర్ణయిస్తుంది. బట్ ఎనీహౌ ఏదైనా సరే ఒక ధర్మం అన్నది వారిలో వారు డిసైడ్ చేసుకుని బయటికి రావడం అన్నది గౌరవప్రదంగా ఉంటుంది. బయట ఒకటి కామెంట్ చేస్తే, ఎందుకంటే రీసెంట్ గా ఇది ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మాట్లాడారు అనడానికి ఇంకొక రిపర్కషన్, దిస్ ఇస్ ద రిపర్కషన్ ఆఫ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, లోకేష్ గారు మీడియాలో ఇలా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు, అందులో నో డౌట్ ఎట్ ఆల్ అని చెప్పారు. చెప్పినప్పుడు అందరూ ఏమనుకున్నారు, ఓకే వీరిద్దరు మాట్లాడుకుని డిసైడ్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు అని డిసైడ్ చేసుకున్నారు కాబట్టి లోకేష్ గారు ఈ రోజు బయటకు వచ్చి చెప్పారనే అనుకున్నారు. బట్ ఈ రోజు ఆ విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది రెండు పార్టీల మధ్యలో ఉన్న పొత్తు గురించి ఎప్పుడైతే బయట కామెంట్ చేశారో దాని వల్ల వచ్చిన డిబేట్ కాబట్టి మనకున్న ఎనాలిసిస్ మన పరిధిలో ఓపెన్ గా వారు చెప్పిన దాన్ని బట్టి దిస్ మైట్ బి ద రీజన్స్ అన్నది. రేపు పొద్దున ఏ విధంగా ఎలా ఉంటుంది, ఖచ్చితంగా ఇది ఒక డెలికేట్ ఇష్యూ అండి. ఈ విధంగా బయట వారి పొత్తు గురించి ప్రస్తావించడం ఒక పార్టీ ప్రతినిధిగా, ఒక అధ్యక్షుడిగా డెఫినెట్ గా ఇది డెలికేట్ అయింది. పొత్తు అన్నది మాత్రం ఒక సంకేతం అయితే వచ్చింది. బట్ క్లియర్ గా చివర్లో వాళ్ళిద్దరూ పొత్తులో ఉంటామని ఎప్పుడైతే బలంగా అన్నారో ఇట్స్ గోయింగ్ టు కంటిన్యూ. బట్ ఇది ఏమవుతుందంటే రేపు పొద్దున జరిగే ఒక పరిణామాల కోసం ఒక సున్నితంగా కాకుండా డైరెక్ట్ గానే ఇచ్చిన ఒక క్లారిఫికేషన్ గా కూడా ఇక్కడ మనం భావించవచ్చు. రైట్. ప్రసాద్ రెడ్డి గారు, ఇంతకు ముందు శ్రీకాకుళం నుంచి మధు అనే కాలర్ మాట్లాడుతూ ఇలాంటి డిబేట్స్ పెట్టడం వల్ల వైఎస్ఆర్సీపీ భయపడుతుందేమో, ఇది అంతా కూడా దానికోసమే ఇలాంటి డిబేట్లు పెడుతున్నారేమో అని అన్నారు. నాకు అనిపిస్తోంది జనసేనకు సంబంధించిన వాళ్ళు ఈ విషయం ఎక్కడ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆడుతున్నటువంటి డ్రామాలు, క్యాడర్ని మోసం చేయడానికి పవన్ కళ్యాణ్ ఆడుతున్నటువంటి డ్రామాలు ఎక్కడ బయటపడతాయనే భయంతో ఇలాంటి కాల్స్ చేస్తున్నారా? మీరు ఒక విషయం గమనించవచ్చండి, ఆయన ప్రశ్నించడానికే పార్టీ పెట్టాడు. అవును. తనను ఎవరైనా ప్రశ్నిస్తే వాడు కోవట్లు అంటాడు. ఎలా ఇది అవినీతి లాజిక్ అంటే, మీరు ప్రశ్నించడానికి పార్టీ పెట్టారు, అవును, మేము కూడా ప్రశ్నించినప్పుడు తను సమాధాన పరచాల్సిన బాధ్యత ఉన్నది కదా. అది లాజికల్ గా ఉంది. ఇంకోటి, ఆయన ఎప్పుడు టీడీపీని ప్రశ్నించలేదు ఇప్పటి వరకు. నీతులు వేరే వాళ్ళకి అనేది అది ఆయనకి అన్వయించకుండా చేసుకోవడం అనేది సరైన వైఖరి. ఇలాంటి కాంట్రడిక్షన్స్ ఆయనలో చాలా ఉన్నాయండి. ఎక్కువ నిజానికి నేను కూడా మొదట్లో పవన్ కళ్యాణ్ గురించి అనవసరపు మీడియా టైం వేస్ట్ చేస్తున్నాం అని మధు లాగా భావించిన వాడిని. కానీ వైసీపీ భయపడటం అనేది ఏం లేదండి. నిజానికి నేను ఇప్పుడే చెప్తున్నాను విత్ మై ఎక్స్పీరియన్స్, ఎన్నికల దగ్గరకు వచ్చిన కొద్దీ ప్రతిపక్షాలు చాలా కకావికలైపోయి కంగాళి రాజకీయాలకు తెరదీయనున్నాయి అనేది విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ అపోజిషన్ పార్టీస్. వాళ్ళ ప్రవర్తన గాని, వాళ్ళ ఎగ్జిక్యూషన్ ప్లాన్ గాని, వాళ్ళకి జగన్ విమర్శించడం తప్ప ఇంకొక ప్రత్యామ్నాయం లేకపోవడము, జగన్ విధానాలను ఇంకా ఎక్కువగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడము, దీన్ని బట్టే వాళ్ళ దివాళాకోరు రాజకీయం అర్థమవుతుంది. ఖచ్చితంగా రంగంలోకి ఎవరెవరు దిగుతారనేది స్పష్టంగా ప్రకటించి దిగాలి. దిక్కుండా ఇలా ఎంతకాలం ఇట్లా కాలయాపన చేసుకోవడంలోనే వాళ్ళ పిరికితనము, కంగాళి రాజకీయం నాకు బాగా క్లియర్ గా అర్థమవుతుంది. రైట్. థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు. ప్రసాద్ రెడ్డి గారు, సుధాకర్ బాబు గారు, అలాగే సుహాసిని గారు, థ్యాంక్ యూ మ్యామ్ ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం చూస్తూ ఉండండి సాక్షి.